సమావేశం ఏర్పాటు చేస్తామని మరి మంత్రివర్యులు చెప్పడం. శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి 10వ సమావేశం నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 18 అంశాలు చర్చించి 15 అంశాలు ఆమోదించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ క్షేత్ర పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించడం జరుగుతుందని అన్నారు. క్షేత్రాన్ని దర్శించే సామాన్య భక్తుల సౌకర్యాల కల్పనకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైలం దేవస్థానం నందు 10వ ధర్మకర్త మండలి సమావేశం నేడు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు, సహచర బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, అధికారులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో మొత్తం 18 అంశాలు చిత్తానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని సిద్ధవటం ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది. ఏప్రిల్ మాసం నుంచి జూలై మాసం వరకు జమా ఖర్చుల పరిశీలన గురించి కూడా చట్టానికి సంబంధించి ఏప్రిల్ మాసం నుంచి జూలై మాసం వరకు గల దేవస్థానం జమా ఖర్చులు పరిశీలించబడ్డాయి. దేవస్థానంలో స్వచ్ఛంద సేవలు నిర్వహిస్తున్న శివసేవకుల వసతి కోసం వినియోగిస్తున్న నందికేశ సదనం నందు పరుపులు, దిండ్లు ఏర్పాటు మార్గంలో పబ్లిక్ టాయిలెట్స్కు పూర్తిస్థాయి మరమ్మతులు, డ్రైనేజ్ మరియు ఫ్లోరింగ్ పనులు చేయడానికి 32 లక్షల వ్యయంతో శ్రావణ మాసంలో ఉదయం పూట, మధ్యాహ్నం పూట జరిగే స్పర్శ దర్శనాలు కూడా రద్దు చేసి